సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై పోలింగ్ కు ముందు తెగ హడావిడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన పథకానికి గవర్నర్ మొట్టికాయలు వేశారు. చివరకు 2000 కోట్ల రూపాయలను వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మీరు అనుమతిస్తే చిటికెలో 14,000 కోట్లు వేస్తామన్న ప్రభుత్వం వద్ద ఉన్న ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఫిర్యాదు మేరకు గవర్నర్ స్పందించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై పోలింగ్ కు ముందు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పోలింగ్ కు 3 రోజుల ముందు ఈ నెల 10వ తేదీన నిధులు విడుదల చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. నిధులు విడుదల చేయవద్దని, పోలింగ్ తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు 10వ తేదీ సాయంత్రం వరకు అబియన్స్ లో పెట్టింది. ఆ రోజు నిధులు విడుదల చేసేందుకు కూడా ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. ఆ రోజే ఎందుకు విడుదల చేయాలని 14వ తేదీన విడుదల చేసుకోవచ్చని సూచించింది. అయితే 13వ తేదీ పోలింగ్ పూర్తయినప్పటికీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయకుండా ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసేందుకు 14,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ జనవరిలో బటన్ నొక్కి నేటి వరకు నిధులు ఇవ్వకుండా లబ్దిదారులను ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు లేఖ రాశారు. దీంతో గవర్నర్ ఆర్థిక శాఖ అధికారులను అసలు ఏం జరుగుతుందనే అంశంపై ఆరా తీశారు. అయితే గవర్నర్ ఆరా తీయక ముందే బుధవారం కూడా దాదాపుగా 7-8 మంది కాంట్రాక్టర్లకు సుమారు 200 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేశారు. దీంతో గవర్నర్ సీరియస్ అయ్యారు. పథకాలకు నిధులు విడుదల చేయకుండా కాంట్రాక్టర్లకు ఎలా ఇస్తారని నిలదీశారు. ముందు పథకాలకు నిధులు మంజూరుపై దృష్టి సారించాలన్నారు. దీంతో ప్రభుత్వం 2 పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. మొత్తం 2,000 కోట్ల రూపాయలను విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఆసరా పథకానికి 1,480 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెన కింద రియంబర్స్మెంట్ కు 502 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మిగతా పథకాలకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. కేవలం ఈ 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మిగతా 12,000 కోట్ల రూపాయలను కూడా సంక్షేమ పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇవ్వద్దని, నిధులు, అప్పుల వివరాలను తన ముందు ఉంచాలని కూడా గవర్నర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు ఇప్పుడు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు. నిధులు విడుదల చేయలేమని తేల్చి చెప్పేశారు.